అందరికీ నమస్కారం అండి. ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. నేను గత 14 సంవత్సరాల నుంచి బంతి పూల పెట్టడం జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ ఒక 20 ఇంచులు 30 గుంటలు పెట్టాను. అదే కాన్సెప్ట్ తోటి కొంచెం ఈసారి కొంచెం ఎక్కువ పెట్టడం జరుగుతుంది. కారణం ఏంటంటే కస్టమర్లు కొంచెం ఎక్కువ అవుతున్నది. పూలు కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. మార్కెట్ పూల కంటే మన పూలు కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. కారణం ఏంటంటే వెంటనే స్పాట్ అక్కడ కొయ్యంగానే ఇటు వెళ్ళిపోతున్నాయి అండి. మీరు విజువల్ చూసుకోవచ్చు కదా. పూలు స్పాట్ ఇక్కడ రోడ్డు కానుకొని నేను పెట్టేసుకొని ఒక 3 రోజులు దసరా ఉండగానే సద్దుల బతుకమ్మ ఉండగానే నేను పూలు కోసి నేను హోల్సేల్ అండ్ రీటైల్ రూపంలో అమ్ముతున్నాను. లాస్ట్ ఇయర్ 80 చొప్పున అమ్మిన. ఇప్పుడు ఒక 20 రూపాయలు ఎక్కువ పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే కొంచెం దిగుబడి రేట్లు కొంచెం ఎక్కువ, పురుగు మందులు కానీ పిచికారి మందులు కానీ కూలీలు కానీ ఎక్కువ రేటు అవుతుంది. దానివల్ల నేను ఒక 20 రూపాయలు ఎక్కువ పెట్టాను. దీన్ని కూడా మీరు గమనించవాలని నేను ఎంఎస్సీ వరకు చదివానండి. నిరుద్యోగం ఎక్కువ ఉండడం చేత నేను ఈ రంగంలో జరగడం జరుగుతున్నది. కారణం ఏంటంటే పూలు ఇక్కడ లేదు కాబట్టి. ఒకప్పుడు పల్లెటూర్లలో కానీ సిటీలో కానీ ఈ బంతి పూలు కానీ సీతమ్మ పూలు కానీ తంగడి పూలు కానీ ఇంటి పెరట్లో కానీ ఆరు బయటలో కానీ ఉండేవి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అవి ఎక్కడ కూడా కనుమరైపోయింది. అది కాన్సెప్ట్ తోటి నేను మా ఫ్రెండ్ సహకారంతో నేను అప్పుడు 2010లో నేను కొంతవరకు పెట్టాను. అప్పుడు పెడితే మంచి సక్సెస్ఫుల్గా నడిచింది. అందరూ కామెంట్ చేసింది ఈ పూలతోటి ఏంటని చాలా మంది కామెంట్ చేసింది. చూద్దాం దీన్ని ఏంటి అనే ఉద్దేశంతో మళ్ళీ నేను కొంచెం పెరుగుకుంటూ వచ్చాను. ఇప్పుడు నన్ను ఇప్పుడు ఆదర్శంగా తీసుకొని చాలామంది రైతులు కూడా నన్ను చూసి ఇన్స్పిరేషన్ చూసి నన్ను పూల తోట పెట్టడం జరుగుతుంది. ఇది కూడా పూల తోటల రంగం బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. ఖర్చు నిగమించుకుంటే మాత్రం 4 నెలల సక్సెస్ అవుతుంది. కానీ ఏంటంటే మాకు ఇక్కడ మంచిర్యాల కానీ లక్ష్మీడ కానీ మార్కెటింగ్ ఉంటే బాగుందని నేను కోరుకుంటున్నాను. మాలాంటి రైతులకు కూడా కొంచెం గవర్నమెంట్ రాయితీ ఇస్తే బాగుందని మా యొక్క ఆలోచన. ధన్యవాదాలు.